అసలు నువ్వు డాన్సర్ ఎలా అయ్యావు? డీలో ఛాన్స్ ఎలా వచ్చింది నీకు? యాక్చువల్లీ నాకు డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, కానీ స్టేజ్ మీద వేయాలంటే కొంచెం భయపడేవాడిని. ఆ, సో 10th క్లాస్లో డేర్ చేసి స్టేజ్ మీద వేసాను. సో మా టీచర్స్ అందరూ నన్ను పొగిడారు. అప్పటి వరకు మనం చదువులో కొంచెం వీక్ అనమాట. ఇప్పుడు వరకు తిట్టే వాళ్ళు పొగిడేసరికి ఓకే మనల్ని పొగుడుతున్నారు, మనం డాన్స్ వేస్తుంటే సార్లు ఏమనట్లేదు అని చెప్పి నేను అదే డాన్స్ వినాయక చవితిలో కూడా వేసా. వేస్తే అది చైతన్య మాస్టర్ డాన్స్ బాగా వేస్తున్నావు అని చెప్పి ఆయనతో పాటే ఒక 3 నెలలు ప్రాక్టీస్కి అని చెప్పి నన్ను సూర్యాపేట తీసుకొచ్చారు. ఆయనకి నేను ఏ విధంగా నచ్చానంటే మినిమం ఒక 70 సాంగ్లు నేర్చుకున్నా 3 monthsలో. మిగతా అన్ని సాంగ్లు వేరే వేరే బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేసుకుంటూ అన్ని సాంగ్లు నేర్చుకున్నా. మాస్టర్కి అది ఏంది వీడు ఇంత బాగా నేస్తున్నాడు అని చెప్పి నన్ను డీకి తీసుకెళ్ళారు. వైల్డ్ ఫైర్ ఉందనుకున్నాడు మాస్టర్. ఇక నన్ను డీకి తీసుకొచ్చేసారు. ఇక బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా తీసుకొచ్చిన తర్వాత నేను 104 ఫీవర్ ఉంది. అంటే నాకు భయం వేసింది. అంటే నేను ఆ ఫీవర్ ఉందని చెప్తే నన్ను తీసేస్తారేమో ఒక భయం పడి నేను సైలెంట్ ఉన్నా. ఎక్కడ వెనకాల డాన్స్ వేసేవాడిని కదా. అయితే వణికిపోతుంటే మాస్టర్ పట్టుకొని అరే ఏంట్రా ఇంత ఫీవర్ అని చెప్పవేంట్రా అంటే భయం వేసింది మాస్టర్ మీరు తీసేస్తారేమోనని. అంటే ఫస్ట్ టైం డీలో చేస్తాను. అది యాక్చువల్లీ అదొక గోల్. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ వెనకాల మొత్తం గ్రూప్ అందరు వెనకాల చేశారు. సో మాస్టర్కి ఏంటంటే అది బాగా నచ్చింది. నేను ఒక 2 షెడ్యూల్ చేసిన ఎగ్జామ్స్ అని చెప్పి వెళ్ళాను. మాస్టర్ ఫోన్ చేసి చైతన్య మాస్టర్ అని చిట్టి మాస్టర్ సాయితేజ మాస్టర్ నేనే చదివిపిస్తా నువ్వు వచ్చే అని చెప్పి అన్నారు. ఇక నేను వచ్చేసాను. ఇంకా 2 సంవత్సరాలు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేశాను, కంటెస్టెంట్ అయ్యాను, టైటిల్ కొట్టి. మొత్తానికి అయితే ఫీవర్ అని చెప్పేసి వచ్చి టైటిల్ కొట్టుకొని వెళ్ళాం అనమాట మొత్తానికి. సో అలానే చైతన్య మాస్టర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చైతన్య మాస్టరు చనిపోయిన ఆ తర్వాత ఆ న్యూస్ విన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి రాజు? యాక్చువల్లీ నేను నమ్మలే ఫస్ట్. అంటే చనిపోయారు అని చెప్పిన తర్వాత నేను నమ్మలే. నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది, అంటే కనీసం ఆఖరి బతికే ఉండాలి ఎలాగైనా సరే అని ఆ ఆశతో వెళ్ళి. అందరూ చాలా క్లోజ్ ఉంటారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీతో షేర్ చేసుకునే అంత క్లోజ్ కదా. సో మీకు ఏదైనా చైతన్య మాస్టర్ చనిపోయే ముందు ఏదైనా చెప్పడం కానీ ఆయన ఏదైనా ఫీల్ అవ్వడం కానీ జరిగిందా? నాకు వీడియో కాల్ చేశారు కరెక్ట్గా చనిపోయే ఒక 2 నిమిషాల ముందు. చనిపోయే ముందు చేశారా? యాక్చువల్లీ ఆయన నేను ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటాం. ఏంద్రా అంటే ఏందా ఇప్పుడు నీ బాధ ఏంది అన్నట్టు నేను అలా మాట్లాడతా. అలా అంత క్లోజ్ ఉండేవాళ్ళం. మాస్టర్ లాస్ట్లో చనిపోయే ముందు ఒకసారి కాల్ చేశారు. ఏనేంట్రా బాబు అని కట్ చేసిన, మళ్ళీ చేశాడు, ఎత్తిన డల్గా అరే జాగ్రత్త నాన్న ఏంటిది కొంచెం మంచిగా ఉండు అయ్యానా అంటున్నారు. ఎందుకు అట్లా డల్గా ఉన్నారు మీరు ఇప్పుడు ఏమైందని? అప్పులే కదా తర్వాత క్లియర్ చేద్దాం మనం. మీకు చెప్పారు అప్పులు ఉన్నాయి? నాకు తెలుసు, నాకు ముందు నుంచే తెలుసు. నేను తర్వాత క్లియర్ చేసుకోవచ్చు, మీరు డల్ ఉండకండి, మీరు హైదరాబాద్ రండి, ఇక్కడ మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ మీరు ఫ్రీ అవ్వండి అని చెప్పి అన్న. సరే మాస్టర్ అని చెప్పి ఫోన్ కట్ చేసి స్నానం చేసి బయటకు వచ్చిన. ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా మాస్టర్ ఊరేసుకున్నారా అన్న. నాకు కాలు చేతులు వణికిపోయినాయి. లాస్ట్ కాల్ నాకే. ఆయన చనిపోతే ఫస్ట్ నాకు అందరు ఫోన్లు చేస్తున్నారు నేనేమైపోతానని. అంటే బాండింగ్ అలా నా పేరు ఇక్కడ రాజు అని పచ్చబొట్టు పొడిపించుకున్నా. అసలు ఆ టైంలో మీరు ఎలా ఫేస్ చేశారు దాన్ని? నేను సంవత్సరం బయటికి రాలేకపోయాను దాని నుంచి. సంవత్సరం 1 year అసలు నేను ఏ షో కానీ అసలు ఏం చేయలే. 1 year అలా ఇంట్లో ఉండిపోయాను నేను. మీకు అనిపించిందా ఎప్పుడైనా ఇంత మంచి మనిషిని ఎందుకు దేవుడా అలా తీసుకెళ్ళిపోయావని? ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? చాలాసార్లు ఫీల్ అయ్యాను. కాకపోతే మంచి వాళ్ళు ముందే తీసుకెళ్ళిపోతారంటారు కదా. అసలు చెప్పలేంటంటే అందరూ చనిపోయారు. అసలు ఆ ఫీల్లో లేవు మేము. చైతన్య మాస్టర్ ఉన్నారా అనేలాగే ఉంటాం.
ఇప్పటికి కూడా నా ఫోన్లో సీఎం అని ఉంటుంది. సీఎం అంటే చైతన్య మాస్టర్. 8187861143. మా అమ్మ నెంబర్ కూడా నాకు తెలియదు ఇప్పటికి. ఆయన నెంబరే తెలుసు. సో అంత మీకు ఆయన అంత ఇన్సైడ్ అంత ఫ్యామిలీ మెంబర్లా ఉండిపోయాడు మీతో పాటు. నాకు ఇప్పుడు ఒక దగ్గర ఏమన్నా అయితే సపోజ్ ఎక్కడైనా పడిపోయాను, నేను ఫోన్ చేసే ఒకే ఒక్క పర్సన్ ఎవరంటే చైతన్య మాస్టర్ మాత్రం. అలా కొంతమంది అలా మనకి కనెక్ట్ అయిపోతూ ఉంటారు, కనెక్ట్ ఆయన అన్న ఒకే ఒక్క మాట ఏంటంటే లాస్ట్లో డాన్స్ ఐకాన్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నా, టైటిల్ ఖచ్చితంగా కొట్టరా అన్నాడు. కొరియోగ్రాఫర్ టైటిల్ కొట్టాను. కంటెస్టెంట్గా టైటిల్ కొట్టావు, కొరియోగ్రాఫర్గా టైటిల్ కొట్టావు. నాకు తెలిసి చైతన్య మాస్టర్ బాగా పైనుంచి మా రాజు ఇంకా పైకి రావాలి ఇంకా పైకి రావాలని దీవిస్తూ ఉన్నాడేమో. మంచి మనుషులు ఎప్పుడు భూమి మీద ఉండకూడదంట, దేవుళ్ళ దగ్గరే ఉండాలంట. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మాస్టర్ కూడా దేవుళ్ళ అంటాడు కాబట్టి మీ అందరికి. మేము ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా మాకు ఇలా హ్యాపీ ఏదైనా జరిగిందంటే మేము అందరం మీటింగ్ వేసుకొని చైతన్య మాస్టర్ లాగా ఇమిటేట్ చేస్తారనమాట మాస్టర్లు కొంతమంది. డ్రెస్సింగ్ వేసుకొని స్టైల్ అదంతా కూడా ఇప్పటికీ మేము ఆయన్నే గుర్తు చేసుకుంటాం. ఆయన ఏదో కూడా ఉంటుందంటే పొట్ట మీద ఫోన్ పెట్టుకొని డ్రా కటింగ్ డబ్బులా పగబో. సపోజ్ ఆయన నీకు కనిపిస్తే ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తావు ఆయనకి? గట్టి హగ్ చేసుకొని మిస్ యూ మాస్టర్ అని చెప్తా. అంటే ఎప్పుడు ఆయన పొట్ట మీద పడుకుంటాను నేను ఎప్పుడు వెళ్ళినా కానీ అది మిస్ అవుతున్నాను చాలా. నువ్వు పెళ్లి చేసుకో, చైతన్య మాస్టర్ తొందరగా పుడతారు నీకే. నేను అదే అనుకుంటాను. అవునా? నేనైతే అదే పెట్టుకుంటా, సీఎం. మీకు పుట్టబోయే కొడుకు నెక్స్ట్ సీఎం.